బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఫర్ షుగర్ పేషెంట్స్ మనం ఇప్పుడు చూద్దామండి. సాయంత్రం అవగానే కొంతమందికి బాగా ఆకలేస్తూ ఉంటుంది, నీరసం అంటారు. ఆఫీస్ వెళ్ళే వాళ్ళైతే మేము ఆ టైంలో పని చేయలేకపోతున్నాము అంటారు. అంటే ఆ టైంలో మీకు ఆహారం తీసుకోవాలని బాడీ ఒక సూచన ఇస్తుందండి. మరి ఆహారం బాగా తినేస్తే నైట్కి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా. సో బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ ఏంటో చూద్దాము. అందులో మొదటిది బాయిల్డ్ పీనట్స్ అండి. మనం కొన్ని వేరుశనగ పప్పు ఉడికించి తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. చియా సీడ్ పుడ్డింగ్ అంటే చియా సీడ్స్ లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చియా సీడ్స్ లో కుకుంబర్ పీసెస్ యాడ్ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మరియు నట్స్ కూడా యాడ్ చేస్తే ఇది ఒక హెల్దీ ఈవినింగ్ స్నాక్ ఫర్ షుగర్ పేషెంట్స్ అండి. వెజిటబుల్ సలాడ్ తీసుకోవచ్చు, రాగి జావ తాగొచ్చు. రాగి జావ తాగేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ స్పూన్స్ రాగి పిండి వేయకూడదు. ఒక గ్లాస్ తయారు చేయడానికి కేవలం 2 స్పూన్స్ మాత్రమే రాగి పిండి వాడాలి. రోస్టెడ్ చిక్ పీస్ అంటారు, చాలా మంచిది. స్ప్రౌట్ సలాడ్ అనేది ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి. ఎందుకంటే అందులో మనకి ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. మరి ఫ్రూట్స్కి వస్తే ఎప్పుడు కూడా ఫ్రూట్ని డైరెక్ట్గా తినకండి. నాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఆయన ఫ్రూట్స్ మంచిది కదా ఇంత పెద్ద బౌల్ ఆఫ్ పపాయ తినేసి సాయంత్రం డిన్నర్ ముందుకు ఆయన షుగర్స్ ఎప్పుడు 200 పైనే ఉంటుంది. అసలు ఆ కంప్లైంట్తో నా దగ్గరికి వచ్చారు. హిస్టరీ తీసుకుంటే ఫ్రూట్స్ మంచిది, పపాయ తినచ్చు అన్నారు కదా అన్నారు. కాదు, మనం ఫ్రూట్స్ తిన్నా కూడా ఎప్పుడు మనం లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోవాలి. పపాయ అయితే ఒక 4 పీసెస్, మీ ఫింగర్స్ చూసుకోండి, 1 2 3 4 ఈ సైజెస్ 4 పీసెస్ తీసుకోవచ్చు. ఫ్రూట్ని ఎప్పుడు కూడా నట్స్తో కలపాలి. ఆల్మండ్స్, వాల్నట్స్తో కలిపి తీసుకోవచ్చు. ఒక కప్పు పెరుగులో మనం దానిమ్మ గింజలు యాడ్ చేసుకుంటే అది చాలా బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి.